హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ని లైక్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సముద్రపురం అది ఒక భయంకరమైన ఊరు. రాత్రి 7 గంటలు దాటిందో ఆ ఊరిలోకి ఎవ్వరూ అడుగు పెట్టరు. కానీ ఆ ఊరిలో అడపాదడపా కొంత జనసంచారం ఉంటూ ఉంటుంది. ఆ ఊరిలో చిన్న చిన్న పరిశ్రమలు కొన్ని ఉన్నాయి. సముద్ర జలం, ఉప్పు నీటిని ఉపయోగించుకొని ఆ పరిశ్రమలు నడుస్తూ ఉంటాయి. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక రోజున మోటారు రిపేరు నిమిత్తం 2 స్నేహితులు ఆ ఊరికి సర్వీస్ ఎలక్ట్రీషియన్స్గా నియమితులై పరిశ్రమలో పనిచేయడానికి వర్కర్స్గా వెళతారు. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు బాగానే పని చేసుకుంటారు. తర్వాత కొన్ని రోజులకు ఇద్దరికి నైట్ డ్యూటీ వేయడం జరుగుతుంది పరిశ్రమ వారు. నైట్ డ్యూటీ అంటే రాత్రి మొత్తం నిద్ర లేకుండా పరిశ్రమకు కావలసిన నీళ్ళని సప్లై చేస్తూ మోటార్లు టైంకు టైం ఆపడము వేయడము వీడి పనిగా ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు బాగా వర్షం పడుతుంది. వర్షానికి అక్కడ వైర్లన్నీ తడిచిపోవడం వల్ల ట్యూబ్ లైట్లు అన్నీ పాత రోజులు కావడం వల్ల వెలుగుతూ ఆరిపోతూ బ్లింక్ అవుతూ ఉంటాయి. అంతా కొంచెం చీకటి, కొంచెం వెలుతురు, అలాగా పైన ఉన్న ఆకాశం నుంచి జాలువారుతున్న నీటికి అలా తడుస్తూ 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 ఒక భయంకరమైన వాతావరణం రాత్రి సమయంలో ఉంటుంది. ఈ స్నేహితులిద్దరూ కూడా వీరికి ఏమీ తెలియకపోవడం వల్ల ఊరి గురించి పని చేసుకుంటూ పనిలో నిమగ్నమైపోయి ఉంటారు. అర్ధరాత్రి 1:30 సమయంలో మోటారు చిన్న ట్రబుల్ ఇవ్వడంతో మోటార్ను చూడడానికి కొంత దూరంలో ఉన్న మోటార్ పైప్ లైన్ వద్దకు వెళ్తాడు ఒక స్నేహితుడు. తనతో పాటు మరో స్నేహితుడు కూడా వెంట వెళతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఒకతను మాత్రం మోటార్ రిపేరులో ఎందుకు ఆగిపోయిందా అని ఓనర్ ఉదయం వస్తే ఏమంటాడో అని చెప్పేసి చూస్తూ పనిలో గట్టిగా నిమగ్నం అయిపోయి రిపేర్ చేస్తూ ఉంటారు. చీకటిలో వారికి ఏమీ కనిపించకున్నా ఓనర్ చెప్పిన పని చేయాల్సిందిగా పట్టుబట్టి వారు వర్క్ మీద కాన్సంట్రేషన్తో చేస్తూ ఉంటారు. ఇలా చేస్తుండగా పక్కనున్న స్నేహితునికి అక్కడ లైట్లు బ్లింక్ అవ్వడం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరిపోతూ వెలుగుతూ లైట్లు చాలా చీకటిగా ఆ ఏరియా అంతా దట్టమైన చీకటి అలుముకున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. మరొక స్నేహితుడు, తేరా వర్క్ త్వరగా కానివ్వు, నాకు భయం వేస్తుంది, త్వరగా వెళ్ళి నిద్రపోదాం అని చెబుతూ ఉంటాడు. మరొక స్నేహితుడు, చేస్తున్నా కదరా, అయిపోవచ్చింది, ఈ పని చేయకపోతే పరిశ్రమకు నీరు అందదు, ఇలా అందకపోతే రేపు మన యజమాని మనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడు, ఇలా ఇవ్వకపోతే మనం తిరిగి వెళ్ళలేము అని చెబుతూ మాట్లాడుకుంటూ పనిలో నిమగ్నమైపోయి ఉన్న ఇద్దరికి ఒక ఖాళీగా ఉన్న ఫ్రెండు గేటు వైపుకి అలా చూస్తాడు. చూసిన వెంటనే ఏదో ఒక ఆకారం చీకట్లో ఏదో ఒక కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఏదోలే అనుకుంటాడు, ఏ పశువులో ఏదోలే అనుకుంటాడు. కానీ మళ్ళీ తిరిగి చూస్తాడు. చూసినప్పుడు వారికి భయం పడుతూ భయంకరంగా జడలుగా ఒక నల్లని ఆకారం వాళ్ళకి గేటు వద్ద నక్కి ఉండడం గమనిస్తాడు ఆ స్నేహితుడు. వెంటనే తన స్నేహితునికి చెప్పాలనుకొని ఇటు తిరుగుతాడు. ఈ స్నేహితుడు మాత్రం పనిలో నిమగ్నమై ఏమీ పట్టించుకోకుండా కిందకి వంగి ఉంటాడు. ఆ ఆకారం నెమ్మదిగా వాళ్ళ వైపు కదలడం ఆ ఫ్రెండు గమనిస్తాడు. వెంటనే అరిసి చెబుదామనుకుంటాడు, కానీ తన నోట వెంట మాట రాదు. వెంటనే తన పక్కనున్న ఫ్రెండుని ఇలా చేత్తో తడుతూ ఉంటాడు. ఉండురా, నేను పనిచేస్తున్నాను కదా, విసిగించుకు, త్వరగా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు. చివరికి చూసి ఒక్కసారిగా పక్కకి తోసేస్తాడు. అదిగో చూడని చేయి చూపిస్తూ బిగ్గరగా అరుస్తాడు. ఆ అరుపుకు అదిరిపడిన తన ఫ్రెండు ఏమైందా అని చెప్పి తిరిగి చూడగా భయంకర రూపం దగ్గరకు వస్తూ ఉంటుంది చేతులు చాచుకొని. ఆ రూపం కళ్ళు
తెల్లగా తిరుగుతూ ఉంటాయి. నల్లటి శరీరం, జడలు జడలుగా, మబ్బులు మబ్బులుగా ఉంటుంది. కాళ్ళు వెనక్కి తిరిగిపోయి నడుస్తుందా డైరెక్ట్గా వస్తుందా అన్నట్టుగా తమ వైపు కదులుతూ ఉంటుంది. ఇలా కదులుతూ ఉండడం చూసిన ఇద్దరు హఠాత్తుగా భయంలోనికి వెళ్ళిపోయి ఒకరినొకరు హత్తుకొని ఒక్కసారిగా ఆ మోటారు సంబంధించిన వస్తువులన్నీ కింద పారవేస్తారు. ఒక్కసారిగా పెద్ద పెద్దగా బిగ్గరగా అయ్యో కాపాడండి కాపాడండి అంటూ ఒక్కసారిగా పరుగునందుకొని వెనక్కి పరిగెత్తుతూ ఉంటారు. అలా పరిగెత్తుతూ ఉండడం వల్ల ఆ ఆకారం కూడా వారిని వెంబడిస్తూ వాళ్ళ వెనక పరిగెడుతూ ఉంటుంది. ఇలా ఎక్కడ పడిపోతారో తెలియకుండా అతి భయంకరంగా పరుగు పరుగున అయ్యో మమ్మల్ని కాపాడండి అయ్యో మమ్మల్ని కాపాడండి అంటూ పరుగెత్తుతూ ఉంటారు. వర్షానికి తడిచిన నేలంతా జారిపోతూ ఉంటుంది. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అయ్యో మమ్మల్ని రక్షించండి బాబు, ఏదో మమ్మల్ని తరుముతూ వస్తుంది, కాపాడండి అంటూ పరుగున వస్తూ ఉంటారు. ఇలా వస్తున్న వాళ్ళకి ఎట్లాగో ఊరి వద్దకు సమీపంగా వచ్చి వేస్తారు. ఇలా వారి అరుపులు విన్న ఊరి వారందరూ ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా లెగిచి బయటికి రావడం మొదలు పెడతారు. ఎవరు ఏమైంది, మళ్ళీ ఈ ఊరికి ఏమైందిరా బాబు అంటూ బయటికి వస్తారు. అంటే ఆ ఊరిలో ఉన్న సమస్య ఇంతకు ముందే వాళ్ళ అందరికీ తెలుసు. అందుకనే నైట్ బయటికి రాత్రిపూట ఎవ్వరూ బయట కనిపించరు. 8 అయ్యిందంటే అందరూ ఇళ్లలోనే ఉండిపోతారు. ఇలా వారు ఊరి సమీపానికి అరుచుకుంటూ తిరిగి చేరతారు. ఇంటి తలుపులు తట్టడంతో అందరూ బయటికి వచ్చి ఏమైంది బాబు, మీకు ఏమైంది, ఎందుకు ఇలా అరుస్తున్నారు, ఏం కనిపించింది, భయపడకండి, మేమున్నాం కదా, మేమేం మీకు భరోసా ఇస్తున్నాం, మీకేమీ కాదు అని చెప్తారు. ఊరి వారికి వీళ్ళు నిదానంగా మంచినీళ్ళు ఇస్తారు. తాగిన తర్వాత ఊరి వారికి జరిగినదంతా తడబడుతూనే అంతా జరిగిన విషయం అంతా చెబుతారు. ఇలా చెప్పిన తర్వాత అప్పుడు ఊరివారు అయ్యో మీకు తెలియకొచ్చారా బాబు, ఈ ఊరిలో ఎప్పటి నుంచో చాలామందికి ఇలా జరిగింది, కొంతమంది అయితే చనిపోయారు, కొంతమంది అయితే ఇలా మాకు కనపడింది వెనకబడ్డుంది అని చెప్పేసి చెబుతూ ఉంటారు. ఎంతో భయంకరమైన పరిస్థితిని మీరు దాటుకొని వచ్చారు, ఇలా ఎప్పుడు చేయకండి బాబు, ఏదన్నా ఊరికి వచ్చినప్పుడు ఊరి సమాచారం ముందుగా తెలుసుకోండి అని చెప్పి వాళ్ళకి హితబోధ చేస్తారు. ఊరి వారందరూ వారిని ఒక దగ్గర కూర్చోబెట్టినప్పుడు నిదానంగా నిమ్మిరపడి వారిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. మనకి ఈ రిపేరు వద్దు, డబ్బులు వద్దు, మనము ఓనర్ గారు వచ్చేంత వరకు కూడా ఉండవద్దు, మనం ముందుగా ఏ బస్సు అయితే ఈ ఊరికి ఉదయాన్నే తెల్లవారుజామున వస్తుందో ఆ బస్సు ఎక్కి మన ఊరికి వెళ్ళిపోతాము, బతికుంటే అదే చాలు అనుకుని చెప్పి వారి ఊరి వద్దనే మనుషుల మధ్యనే కూర్చుండిపోతారు. అలా 3:30-4 గంటలకు ఊరి వద్దకు తొలి బస్సు అనేది వస్తుంది. ఆ బస్సు రాగానే గబగబా పరుగులు తీసుకుంటూ ఆపండి అని అరుచుకుంటూ ఇద్దరు స్నేహితులు వెళ్ళి ఆ బస్సు ఎక్కేస్తారు. ఆ బస్సు ఎక్కిన వెంటనే తమ ఊరికి వెళ్ళిపోతారు. తిరిగి ఎప్పుడు ఆ స్నేహితులిద్దరూ ఆ ఊరి దరిదాపులకు కూడా రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పూర్తిగా జరిగిన కథ మాత్రమే అని మీకు చెబుతున్నాను.